హలో హాయ్ అండి. ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ అందరికీ ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నేను వ్లాగ్స్ స్టార్ట్ చేస్తున్నాను. ఆహ్, ఒక 2 వీడియోస్ చేసిన, షార్ట్స్ చేస్తున్నా. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. యూట్యూబ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ చేశాను. కొన్ని కారణాల వల్ల నేను ఆ ఛానల్ని తీసేయవలసి వచ్చింది. అంటే డిలీట్ చేయవలసి వచ్చింది ఆ యూట్యూబ్ ఛానల్ అనేది. ఎందుకంటే ఇంట్లో కొన్ని ఇష్యూస్ వల్ల. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ ఛానల్ చేస్తున్నావు అట్లా అయినాక అంటే తప్పట్లేదు. ఏదో ఒకటి చేసుకోవాలి కదా, దీని ద్వారా లైఫ్ ఉంటుంది. ప్లస్ నాకు యూట్యూబ్ ఒక ప్యాషన్, దీని మీద ఎందుకు నేను వదిలేసుకోవాలి అనేది ఒక కాన్సెప్ట్ నాకు. దానివల్ల నేను యూట్యూబ్ ఛానల్ మళ్ళీ స్టార్ట్ చేయవలసి వచ్చింది. ప్రతి ఒక్కరు చేస్తున్నారు, నేను ఎందుకు చేయొద్దు అని నాకు మైండ్లో ఒకటి అనిపించింది. కాంపిటీషన్ అయితే చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ చేస్తున్నారు, సెలబ్రిటీస్ కూడా చేస్తున్నారు. మనకు అసలు చెప్పాలంటే మనకు కూడా ఏమంటారు, కష్టం, ఎదగాలన్న కష్టం అయిపోతుంది. ఎందుకంటే సెలబ్రిటీస్ కూడా చేసేస్తున్నారు. నార్మల్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటే ఇప్పుడు సెలబ్రిటీస్ కూడా కాంపిటీషన్ అయిపోయింది. మరి నాకు అదొక్కటే బాధ అనిపిస్తుంది. యూట్యూబ్ ఛానల్ చేసేటప్పుడు సెలబ్రిటీస్ కూడా ఇలా మనం మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం ఇలా యూట్యూబ్ ఛానల్ చేసుకునేటప్పుడు ఈ సెలబ్రిటీస్ ఎందుకు మధ్యలో ఇలా వాళ్ళు ఎందుకు కాంపిటీషన్కి వస్తున్నారు అనిపిస్తుంది. సో నాకైతే ఇట్లా తప్పుగా అనుకోకండి. చేసుకోదనట్లేదు, నేను జస్ట్ చెప్తున్నాను. యూట్యూబ్ సెలబ్రిటీస్ కూడా చేసుకోవాలి, కానీ కాకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఇది ఒక్కటే కదా. అంటే వాళ్ళు చేసుకుంటుంది దీన్ని కూడా, మళ్ళీ దీంట్లో కూడా మీకు ఆల్రెడీ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, మీరు సెలబ్రిటీస్గా చేస్తున్నారు కదా, అట్లా అని నాకు అనిపించింది. ఏమన్నా తప్పుగా మాట్లాడితే సారీ. ఓకే, ఎనీవే నేనైతే ఈరోజు డైలీ వ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. లంచ్ బాక్స్ ఇచ్చేసి వచ్చిన పిల్లలకి. సో నేనైతే ఇప్పుడు రిలాక్స్ అవుతున్నాను. మీరందరూ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి నాకు. నేనైతే ఈరోజు స్పెషల్గా కర్రీస్ అంటే ఏం చేశాను అంటే మీకు అందరికీ చూపిస్తాను. ప్రశాంతంగా ఉంది ఇల్లు, ఎవ్వరు లేరు. కథన్న అయిపోయినా, మా హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, నేను కూడా జాబ్ చేయాలి. నా పూజ కంప్లీట్ అయిపోయింది. నేను ఇట్లా సింపుల్గా పూజ చేసుకున్నాను. కంపల్సరీ పూజ అనేది నేను మండే, ట్యూస్డే, ఫ్రైడే చేస్తా. ప్రతిరోజు చేసుకోవాలి కానీ కుదరదు. సో మై పూజ కంప్లీటెడ్. సో ఇది నా పూజ చూసారా. ఇలా కిందనేమో పూజకు సంబంధించినవి పెట్టుకుంటాను. భగవద్గీత ఇది నేను అప్పుడప్పుడు ఇలా ముట్టుకుంటూ చదువుతా, కానీ అంత టైం కూడా ఉండట్లేదు. కానీ చదవాలి భగవద్గీత. సో నా కర్రీస్ వచ్చేసి సేమియా ఉప్మా, పిల్లలకి సేమియా ఉప్మా చేశాను. ఇదేమో వంకాయ కర్రీ, వంకాయ మంచిగా చేశానండి. వంకాయ ఉంటుంది కదా, తెల్ల వంకాయ, అది దాంట్లో చేసిన. అండ్ రైస్ లంచ్కి అయిపోయింది. మా హస్బెండ్ తిన్నాడు. నేను నైట్ రైస్ ఉంటే పెరుగన్నంలా చేసుకొని తిన్నా. పెరుగు అయితే ఈ వాతావరణంకి పెరుగు అస్సలు ఎక్కువ ముట్టుకుంటాను. ఇదేమో చల్లచారు, నా ఫేవరెట్ చల్లచారు. ఇవి ఈరోజు నా డిషెస్. అండ్ ఇది వచ్చేసి నైట్ ఆనకాయ కర్రీ. నాకు ఇష్టం, ఆనకాయ పచ్చికారంతో చేస్తే బాగుంటుంది అని అంట. ఇవి కర్రీస్, ఇవి నా డిషెస్ ఈరోజు లంచ్. సో ఏం లేవన్నీ ఇవి పచ్చళ్ళు, చింతకాయ కారం పొడి ఇదేమో చింతకాయ పచ్చడి కంప్లీట్ అయిపోయింది. ఇంకా మమ్మీ పంపించిన ఆవకాయ పచ్చడి కొంచెం వేసుకొని తింటూ ఉంటాం.
అండ్ నేను ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, నేను నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను. చూస్తారా నా నెయ్యి, నా నెయ్యి నెయ్యి నెయ్యి. మా వాళ్ళు అనుకుంటారు మా చెల్లి ఇవన్నీ చేస్తుందా అనుకుంటారు. అన్నయ్య చూడు చూడు వదినలు, మమ్మీ డాడీ అన్నయ్యలు అక్క, నేను నెయ్యి ప్రిపేర్ చేసిన, బాగుంది నెయ్యి. మా వాళ్ళకి ఏం తెలుసా, నేను వంట చేయడం చూడాలి, నేను పని చేయడం వాళ్ళకి చూడాలని వాళ్ళకి నాకైతే ఉంది. నేను ఇక మంచి కర్రీస్ కూడా చేసుకుంటా కదా, ఆ వ్లాగ్స్ కూడా తీస్తా. ఎందుకంటే ఎట్లాగో మా ఫ్యామిలీ మా వాళ్ళు కూడా చూస్తారు నేను చేసిన వ్లాగ్స్. మీరందరూ ఏం చేస్తారు కామెంట్ చేయండి. లంచ్ అయిపోయిందా? నాదైతే లంచ్ నైట్ రైస్ ఉంటే పెరుగన్నమే తినేసిన, సో లంచ్ రైసే కాబట్టి ఇప్పుడు నేను రైస్ తినను, కాసేపు ఇదే వీడియో అప్లోడ్ చేసుకుంటా. సో పని అయితే అయిపోయింది, సింపుల్ డైలీ రొటీన్. మీరేం చేస్తారు కామెంట్ చేయండి. పిల్లల్ని అయితే స్కూల్కి దింపేసేసిన, లంచ్ ఇచ్చేసేసిన, అయిపోయింది. స్కూల్ ఇంటి దగ్గరనే స్కూల్ కాబట్టి కొంచెం నాకు కన్వీనియంట్గా ఉంది. స్కూల్ దూరం అయితే కొంచెం ప్రాబ్లం అవుతుండే. మీరేం చేస్తారు? ఇంతకుముందు యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు అంది ప్రశాంతి పల్లె అని యూట్యూబ్ ఛానల్ ఉండే. ఇప్పుడు ఇది ప్రశాంతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. సో ప్రశాంతి స్టైల్స్ చూడాలి కాబట్టి మీరు నా వ్లాగ్ని కంపల్సరీ డైలీ వాచ్ చేయండి. నేను డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటా. కంపల్సరీ మీరు నా వీడియోని చూస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.